హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తడి రాజశేఖర్. జగిత్యాల జిల్లాలో ఏం జరుగుతుంది? ప్రభుత్వ భూములను కబ్జా చేసిన అధికారులు పట్టించుకోవడం లేదంటే నమ్ముతారా? ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఇటుకబట్టి వ్యాపారం చేస్తూ ఇటుకబట్టి ద్వారా పంట పొలాలకు నష్టం జరుగుతుందన్న అధికారులు కన్నెత్తి చూడడం లేదనే ఆరోపణలున్నాయి. మరి ఎక్కడ కబ్జా చేసిన వ్యక్తి ఎవరు? అసలేం జరుగుతుంది? లెట్స్ వాచ్ స్టోరీ. జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాజారం గ్రామంలో జగిత్యాలలోని గోవిందపల్లికి చెందిన భారతపు శేఖర్ అనే వ్యక్తి ప్రభుత్వ భూములను, నాలాలను మరియు ప్రైవేట్ వ్యక్తుల స్థలాలను ఆక్రమించి ఇటుక బట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఇటుక బట్టీల నుండి వచ్చే దుమ్ము ధూళి వలన పంట పొలాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. అంతేకాకుండా ఎస్ఆర్పి కల్వర్టులను ఆక్రమించి మట్టి పోయడంతో వర్షాకాలం అవి నిండుకొని పంట పొలాలు నీటిలో మునిగిపోతున్నాయి. పంటలు చేతికి రాని పరిస్థితి నెలకొంది. గతంలో ప్రజావాణిలో మరియు మలయాళ తహసీల్దార్ కార్యాలయంలో పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేదని, అలాగే రైతులను బెదిరింపులకు పాల్పడుతున్నారని పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, నిర్వాహకుడు ఎవరి దగ్గరకు వెళ్తారో, ఎవరి దగ్గర ఏం చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని, ఇకనైనా ఇటుకబట్టి దౌర్జన్యాన్ని అడ్డుకొని అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ప్రజావాణిలో రైతులు ఫిర్యాదు చేశారు. మల్యాల మండలంలోని రాజారం గ్రామంలో భారతపు శేఖరు అనే ఇటుక బట్టీల నిర్వహిస్తూ మా భూములను కబ్జా చేస్తూ గవర్నమెంట్ ల్యాండ్ అయినటువంటి ఒర్రెలను కూడా కబ్జా చేస్తూ మొత్తం కూలిపేసిండు. కావాలంటే మీరు వచ్చి మోక మీద ఇన్స్పెక్షన్ చేసినా మీకు తెలుస్తుంది. మా గవర్నమెంట్ ల్యాండే కాకుండా పట్టా ల్యాండ్లను సుతా లోపలికి వచ్చి నువ్వు ఎవరికి చెప్పుకుంటో చెప్పుకో అని బెదిరిస్తుండు. ఇతని నిర్వాహకం ద్వారా ఇటుక బట్టీల ద్వారా మా పంట పొలాలు బాగా నష్టం చేస్తున్నాయి. ఈ ఇటుక బట్టీల ద్వారా ఒర్రెలు రెండినప్పుడు మా పొలాలన్నీ మునిగిపోతున్నాయి. మేము ఈ మైనింగ్ అధికారులకు సుతా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ప్రజావాణిలో సుతా 2022లో, 23లో, 24లో ఇచ్చాం. ఈరోజు సుతా ఇవ్వడం జరిగింది. ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మరి ఇప్పుడైనా మాకు తగు న్యాయం చేయాలని మీడియా ద్వారా మేము వేడుకుంటున్నాము. భారతపు శేఖర్ అది జగిత్యాల మండల్ దేవుని గోవిందపల్లి మండలం రాజారం గ్రామంలో భారతపు శేఖర్ అని ఇటుక బట్టీలు నిర్వహిస్తూ అక్కడ పంట పొలాలకు చాలా నష్టం కలిగిస్తుండు. అక్కడ పైనుంచి బూడిది, ఎన్టీపీసీ అవన్నీ పోస్తే ఇది పంట పొలాలకు నష్టం అవుతుందంటే నీవు దిక్కున్న చోట చెప్పుకో అని మమ్మల్ని బెదిరిస్తుండు. మా పంట పొలాలు చాలా నష్టం జరుగుతుంది. వర్షం కొట్టినప్పుడు నీళ్లకు చాలా ఇబ్బంది అవుతుంది. ఆ ఒర్రెలు అన్నీ కూల్పేసి కబ్జా చేసి పొలం అంతా ఒక 3-4 ఫీట్ల నీళ్లు వాటరు 2 రోజులు 3 రోజులు ఉంటే పొలం అంతా ఖరాబ్ అయిపోతుంది. మా పక్క పన్ను 210 సర్వే నెంబరు ఒర్రెనే ఉండే అదంతా కబ్జా చేసిండు. మాకు ఒక 5 ఎకరాల పొలం ఉంది. ఆ 5 ఎకరాల పొలం నీట మునిగిపోతుంది. వాటర్ పోలిస్తలేదు. అంతా అది గౌట్ ల్యాండ్ ఒర్రే కూడిపేసిండు. నీళ్లు పోతలేవు, ఇబ్బంది చాలా అవుతుంది. అందులో ఇంకా పెద్ద ఒర్రె ఉండే ఆ ఒర్రెని కూడా కబ్జా చేసిండు. పొలం అంతా ఖరాబ్ అవుతుంది. దుమ్ము ధూళి పడి అది డస్ట్ వస్తుంది బాగా. చెప్పినాం సార్, 2 సార్లు కలెక్టర్కి ఇచ్చినాం, ఎంఆర్ఓకి కూడా ఇచ్చినాం. మరి వచ్చారు, చూసారు, పోయారు సార్. తీపిస్తామన్నారు, ఏది లేదు సార్. ఒర్రె తీపిస్తా అన్నది సుజాత మేడం, వచ్చింది, వాడికి చూసింది, పోయింది. మాకు సార్ అక్కడ మా పంట పొలాలకు నష్టం అవుతుంది. ఇటుక బట్టీలు వద్దు. అక్కడ ఉన్న ఒర్రెలు కూడా క్లియర్గా ఉండాలి. మాకు వాటర్ సీదా వెళ్ళిపోవాలి. వర్షం కొట్టినప్పుడు నూతులు కూడా మునిగిపోతున్నాయి. అక్కడ వాటర్తో మాకు బాగా వర్షాకాలం ఇబ్బంది అవుతుంది. పొలంలో నీళ్ళు పడుతుంది. తిరుపతి.